ఆ రంగంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడి సహాయం చేయనటువంటి వ్యక్తి ప్రజలకు తెలియదు. బట్ మనం తెలుసుకొని అతన్ని స్మరించుకుంటూ ఉంటే మనకే ఒళ్ళు పులకరిస్తూ ఉంది. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలా, మనలాంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుతున్నాము. అలాంటి వ్యక్తి ప్రసంగం వినాలని మాకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఆయన ఈ సభలో అతని యొక్క తీపి జ్ఞాపకాలు కానీ ఈ పుస్తకం గురించి కొన్ని విషయాలు చెప్పాలని మేము కోరుతున్నాం. సభకి నమస్కారం. నేను కొంచెం తెలుగులో మాట్లాడలేను. స్పీక్ ఇన్ తెలుగు. చీఫ్ గెస్ట్ గా చేసిన ధర్మదాత అజంతా శంకరరావు గారికి, గోపాలకృష్ణ గారికి, అశోక్ గారికి, వాసవి జ్యోతి మ్యాగజైన్ ని ఎడిటర్ గా పబ్లిషర్ గా ఉన్న అమరావతి జయకుమార్ గారికి, చేసిన పెద్దలకి, స్టూడెంట్స్ కి అందరికీ ఉన్నాము. అది కొంచెం 5 నెలలైన టైంలోనే జయకుమార్ గారు ఈ మ్యాగజైన్ ని ఈ లెవెల్కి తీసుకురావడం అనేది చాలా కష్టం. చాలా మందిని చూశాను, చాలా మ్యాగజైన్స్ చేసామని చూశాను. ఎవ్రీ మంత్ టైంకి ఈ మ్యాగజైన్ ని టైంకి చాలా విశేషాలు ఇందులో చేసి మనకి పంపిస్తున్నారు. నేను ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే స్టూడెంట్స్ కి పాయింట్ చెప్తూ ఉంటున్నాను. స్టూడెంట్స్ మనం ఫస్ట్ మనం ఇక్కడ 10th అయిన తర్వాత 10th +2 అయిన తర్వాత 5 to 6 years డెడికేషన్ గా హార్డ్ వర్క్ చేసి 5 to 6 years చాలా డెడికేషన్ గా ఉంటే 50 to 60 years హ్యాపీగా ఉండొచ్చు. మనం 5 to 6 years ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మనం 50 to 60 years సఫర్ అవుతాము. ఈ పాయింట్ నేను అన్ని మీటింగ్ లో చెప్పుకుంటాను, అందరు స్టూడెంట్స్ కి చెప్పుకుంటాను. స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ ఇలాంటి యూజ్ చేసి సినిమాలని ఇంట్లో ఎంజాయ్ చేస్తూ గేమ్స్ అవి చేయకూడదని కాదు, ఎంటర్టైన్మెంట్ చేయకూడదని కాదు, అన్ని ఒక లిమిటెడ్ చేస్తూ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ 10th క్లాస్ నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ అయ్యే వరకు 5 to 6 years చాలా డెడికేటెడ్ గా చేస్తే పేరెంట్స్ 60 years చేయండి హ్యాపీ. అదర్వైజ్ 5 years పేరెంట్స్ మనీతో ఎంజాయ్ చేస్తే 50 to 60 years సఫర్ అవుతారు. దీన్ని బట్టి స్టూడెంట్స్ అందరూ మనసులో పెట్టుకుని 5 to 6 years డెడికేషన్ తో, హార్డ్ వర్క్ తో, టైం మేనేజ్మెంట్, టైం ప్లానింగ్ అనేది చేస్తూ చదువుకుని వాళ్ళు ఒక కెరీర్ ఆబ్జెక్టివ్ పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని మనం దాని గోల్ని ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుని మనం ముందుకెళ్ళి మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఇలా అమరావతి జయకుమార్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఇలా 5 months అయినా ఈ మ్యాగజైన్ ఎడిషన్ స్టార్ట్ అయ్యి 5 months లోనే ఇలాంటి 40 మంది పీపుల్ అవార్డ్స్ ఇవ్వడం, ఇలా స్కాలర్షిప్ ఇవ్వడం ఇది చూసి నేను 15 సంవత్సరాలు చేస్తున్నాను. బట్ 5 months లో ఇది ఎవరు చేస్తారంటే రియల్లీ అప్రిషియేట్ జయకుమార్. అండ్ ఫ్యూచర్ లో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసి మేము కూడా మాకు చేతనైన సపోర్ట్ ఈ మ్యాగజైన్ నేను చేస్తూ ఉంటాను. అది నేను సభాపూర్వకంగా నేను అమలు చేసుకుంటున్నాను. 29th April 2012 మన గవర్నర్ గారు వ్యవసాయ గారి చేతుల స్టార్ట్ చేశాను. దాంట్లో ముఖ్య అంశం ఏంటంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మెరిటోరియస్ గా ఉండి లీడింగ్ గా ఉంటే అలాంటి స్టూడెంట్స్ కి స్పాన్సర్షిప్స్ ఇవ్వడం, అవార్డ్స్ ఇవ్వడం, స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేవి జరుగుతున్నాయి. బట్ నా ట్రస్ట్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ పట్టించుకునే అసోసియేషన్స్ లేవు. అందులో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ చూస్తే ఆర్గనైజేషన్ వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇలా మార్కులు తక్కువ రావడానికి కారణం ఏంటి, మీరు ప్లస్ అండ్ మైనస్ అన్ని కౌన్సిలింగ్ చేసి ఇంకొక 1 year ఛాన్స్ ఇచ్చి చదువుతానికి ఒకసారి ట్రై చేస్తాం. చదవలేకపోతే నేను ఎడ్యుకేషన్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ లైక్ మెకానిక్, కార్పెంటరీ, ప్లంబింగ్ ఇలాంటి కోర్సుల్లో నేను స్పాన్సర్ చేసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంకా లేడీస్ అయితే స్టిచింగ్, ఎంబ్రాయిడరీ ఇలాంటివి చేసి కోర్సెస్ లో ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ చేసి వీళ్ళకి లైఫ్ లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేద్దాం అనేది మా ట్రస్ట్ ఒక ముఖ్య ఆబ్జెక్టివ్. సో అటువంటి మనుషులు ఎవరన్నా ఉంటే, అటువంటి స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే మన జయకుమార్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ అప్లికేషన్స్ జయకుమార్ గారి ద్వారా తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి అటువంటి స్టూడెంట్స్ కి మా ట్రస్ట్ ఏదైనా సపోర్ట్ చేయగలిగితే మేము చేయడానికి రెడీగా ఉన్నామని నేను చూసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై వాసవి.
ఈనాటి శుభ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ శంకరరావు గారికి, శ్రీ రాజశేఖర్ గారికి, వాసవి జ్యోతి స్థాపించిన శ్రీ అమలా జయకుమార్ గారికి, అవ్వ అశోక్ కుమార్ గారికి, విచ్చేసిన పెద్దలకు, పూజలకు, చిన్నలకు అందరికీ నా అభివందనములు. వీళ్ళు ఈ వాసవి జ్యోతి పత్రికను ప్రారంభించి దాదాపు 5 నెలలు అయింది. చాలా చిన్న స్థాయిలో వీళ్ళు ప్రారంభించినారు. మన వైశ్య ప్రముఖులు ఫస్ట్ ఈ పత్రిక ప్రారంభించినందుకు మనకి చాలా గర్వకారణంగా ఉన్నారు. నేను ఇంటికి తెలియకుండా 3,400 రూపాయలు వీళ్ళకు లైఫ్ నెంబర్తో కట్టినాను. అదే నాకు అప్రిషియేట్ చేసి పాపం వీళ్ళు పత్రిక ప్రారంభించేటప్పుడు ఎంత కష్టం ఉంటుంది నేను నా అనుభవంలో చూసినాను. ఫస్ట్ నేను వీళ్ళకి సపోర్ట్ చేసినాను. దయచేసి వీలైనంత వరకు మన వైశ్య ప్రముఖులు అందరూ లైఫ్ పార్ట్నర్ కావాలని ఈ సభాముఖంగా తెలియవచ్చుకుంటున్నాను. ఇంతవరకు ఏ పత్రిక ఇంత బాగా ప్రెస్ చేయలేదు. ఈ ప్రెస్ చేసిన పబ్లిషర్స్కి ఆయన ఎల్కేజీ నేను యూకేజీ పబ్లిష్ చేసిన పత్రిక చాలా అందంగా చేశారు. క్వాలిటీ చాలా బాగుంది. మాకు 40 ఏజ్ మైనస్ వచ్చేసింది. నువ్వు చెప్పాలి, నువ్వు వదిలేసి చాలా బాగుంది. వీళ్ళు దయచేసి ఒక 100 years ఈ పత్రికను జయపత్రికను చదివించాలని, ఏదైనా మీకు సమస్యలు వచ్చు, ఆర్థిక ఇబ్బందులు వచ్చు, ఏదైనా జరిగితే పెద్దలు అడిగినారంటే అడ్వైస్ చేస్తారు. మేము నా 3 ఇచ్చేసాం, మా పని అయిపోయి మా ప్రజల్లో కుట్టిగా మేము అడగము. మా ఇంట్లో అంతా ఆపోజిట్ స్టార్ట్ అయిపోతాము. దీంతో పోలేదు, మళ్ళీ ఇంటి కూడా ఉండాలి సార్. ఇప్పుడే ఇంట్లో చెప్పకుండా సెల్లు మా పెద్దలు తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఆయన మాకు గవర్నర్ మేము మొన్న పాస్ చూపించాం. ఇంకా అందరినీ పరిచయం చేస్తాం. ఎంత ఆశ నువ్వు ఆల్రెడీ వెళ్ళున్నట్టు పర్సన్. మేము ఆరంభంలో ఉండేవాళ్ళం. మేము వాసవి క్లబ్ ప్రారంభించినాము చెన్నైలో 2009లో. మా క్లబ్ తరఫున నిదానంగా డెవలప్మెంట్ అవుతూ నేను 2 years ప్రెసిడెంట్గా ఉన్నాను, జోన్ చైర్మన్గా ఉన్నాను. చిన్న చిన్న మేము పనులు చేసుకుంటూ వస్తున్నాము. నిన్న హెల్త్ క్యాంప్ వెళ్తున్నాము, డౌన్ టు డాస్క్ అనేసి. ఈరోజు డాక్టర్స్ డే. అయితే మేము నిన్ననే దాన్ని చేసినాము. ఎంత సపోర్ట్ చేశారంటే మాకు నోట్తో చెప్పేందుకు కూడా తెలియదు. పెద్ద పెద్ద డాక్టర్స్ మొత్తం 600 మందికి సర్వీస్ చేసిన గేట్ హైయర్ సెకండరీ స్కూల్ బాగా జరిగింది. ఇంకా దండిగా కార్యక్రమాలు జరగాల. రేపు ఆగస్టు 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ క్రికెట్ మ్యాచ్ జరుపుకున్నాము. వాసవి క్లబ్ ఇన్నోవేషన్స్ అనేసి మా లేదా క్రెడిట్ వాడికి ఫైనాన్స్ లేదు. నేను డబ్ల్యూసీ తెలుగు కంప్యూటర్ ఇంటర్నెట్ యూజ్ చేశాను. నాకు ఇంట్లో మాట్లాడేది రన్నర్స్ నేను 50,000 లక్ష రూపాయలు అందాక ఏం చేస్తాను. వాడు చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు చూసి ఆయన ఫుడ్ కంపెనీ అంటే ఇప్పుడు ఆయన అంటాడు నాకు పేరు రానంటారు. నేను 50,000 ఇచ్చేస్తాను, హుషారైపోతాను. కాదు కదా, నన్ను చూసుకోదు. నన్ను నాకే చెప్పి నేను చూసుకున్నాను. మన ఆర్య వైశ్య కమ్యూనిటీ తరఫున క్రికెట్ మ్యాచ్ చెన్నై పంచమాస లో జరుగుతుంది. రామకృష్ణ పంచమాస కదా, రామకృష్ణ జరుగుతుంది. మార్చున్నారు డేట్ కరెక్ట్ కదా. 10, 11, 12 తమిళనాడులోని ఆనిముత్యాలందరినీ 150 మందిని మేము సేకరించినాము. 8 టీమ్స్. దాంట్లో చెన్నైలో ఒక టీమ్, ఇన్నోవేషన్స్ ఒక టీము, దాని ప్రెసిడెంట్ వచ్చి రియల్ ఎస్టేట్ దాదా సతీష్ కుమార్ ప్రెసిడెంట్ క్యాప్టెన్ సైడ్ స్వామి వాడు క్యాప్టెన్ వాసవి జ్యోతి వన్ ఆఫ్ ద ఫౌండర్స్.
వాసవి జ్యోతి వన్ ఆఫ్ ది ఫౌండర్ అండ్ టు దుబాయ్, సౌదీ అరేబియా, మలేషియా అవి ఇక్కడ చెప్పండి స్వామి. అమరాజ్ జయకుమార్ ఇస్తే నేను చెప్తాను. ఇప్పుడు రామా సతీష్ కుమార్ 7 క్రికెట్ మ్యాచ్ ఇచ్చినారు. దయచేసి అది 50 ఇవ్వమని ఓకే అగ్రీడ్ చాలా ఒక 823 సంవత్సరాల తర్వాత ఈ రోజు జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఒక విచిత్రం జరిగింది. 823 years ఆఫ్టర్ పత్రికా విలేకరులు ఉన్నారు, వాళ్ళ ఆత్మలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఏదన్నా గెస అది నన్ను విన్నావి విన్నా కానీ ఏ మనిషి ఉన్నారు గమ్మున ఉన్నారు, పెద్ద మనుషులు గమ్మున ఉన్నారు. 823 సంవత్సరాల తర్వాత ఈ జూలై నెలలో 5 ఆదివారాలు, అందరూ సిరుల క్యాలెండర్లో చూడండి, 5 సోమవారాలు, 5 మంగళవారాలు వస్తాను. ఈ మళ్ళా 2835లోనే వస్తుంది, అంతవరకు రాదు. ఈ వచ్చిన సందర్భంలో జీవించిన అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగా వెదజల్లుతారని శాస్త్రం చెప్తాను. గోపాలకృష్ణ శాస్త్రం. ఏదో ఒక చాలా మంచి కార్యక్రమాలు చేసి బాగా అభివృద్ధి చెంది వీక్లీ ఎడిషన్ కూడా ఆరంభించాలని చెప్పి శ్రీ అమరాజ్ జయకుమార్ గారు ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. మాకు నెక్స్ట్ మంత్ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఆ యొక్క మెసేజ్ మొత్తం సెంట్రల్ ప్రజలు ఫ్రీగా వేసిస్తానని చెప్పినారు. వీళ్ళతో సహకరించండి, మా క్రికెట్ మ్యాచ్ కి సహకరించండి, ఫ్యూచర్ లో జరిపించే ప్రోగ్రామ్స్ కి మీరు అందరూ సహకరించి ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆదుకోండి, తప్పు చేస్తే అడగండి. ఇంకేం చెప్పాలి, ఈ క్రెడిట్ మొత్తం జరగాల. దయచేసి ఒక క్రాష్ అయిపోయినాం, ఇది ఇంకో చేస్తే వాసవి జ్యోతిని బాగా జరిపించాలని అమరా చంద్రశేఖర్ కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీటింగ్ జరిగేటప్పటికి 10,000 మంది లైఫ్ పార్ట్నర్స్ కావాలి. ఎంతమంది? 10,000 మంది. వాళ్ళకి 30,40,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్. మేము జరిపే క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ దాని కూడా మాకు అందుకు పేరు ఉంది. ఐపీఎల్ ఇన్నోవేషన్ మా పేరు పెడితే ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తరఫున ఇంకా బాగా అడ్వర్టైజ్మెంట్ అయ్యి ఈ వాసవి జ్యోతి పత్రిక బాగా పబ్లిష్ అవుతుంది. తెలుగు, తమిళ భాషలో ఉంది. మళ్ళా జయకుమార్ హిందీలో కూడా ప్రచురించడం చెప్తున్నాము. వీళ్ళు మాకు సభాముఖంగా మేము చెప్పినందుకు, వీళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్స్. ధన్యవాదాలు ఈ ప్రసంగాన్ని అందరినీ నవ్వుతో ముంచెత్తారు. చాలా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో 3 అక్షరాల్లో ఉన్నటువంటి తెలుగు రైటర్ జయశ్రీ గారు, కానీ ఈయన వెనక చూస్తే 30 అక్షరాలు ఉన్నటువంటి ఆమెకు అన్ని డాక్టరేట్లు కానీ ఎన్నో ఆమె క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అటువంటి దాన్ని మనం సన్మానించుకోవడం మన కర్తవ్యం. ఈరోజు ఆమెని అమరా పుష్ప జయకుమార్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను.